తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల నుంచి 30 గంటల సమయం పడుతుంది. స్వామివారి దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి నారాయణగిరి షెడ్లు నిండిపోవడంతో క్యూ లైన్లు నిండిపోయాయని భక్తులను క్యూ లైన్లోకి అనుమతించడం లేదు. టీటీడీ అధికారులు టీటీడీ ఏర్పాట్లపై మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే 24 నుంచి 30 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండడమే కాకుండా నారాయణగిరి షెడ్లు కూడా పూర్తిగా నిండిపోవడంతో ముఖ్యంగా స్వామివారి దర్శనానికి క్యూ లైన్ భారీగా వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి గోగర్భ డ్యామ్ సమీపం నుంచి భక్తుల్ని అనుమతిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో క్యూ లైన్లు కూడా పూర్తిగా నిలిచిపోవడంతో క్యూ లైన్లోకి కూడా అనుమతించకుండా పూర్తిగా భక్తుల్ని ఎక్కడికక్కడే నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి సంబంధించి భక్తుల్ని సర్వదర్శనానికి ఏదైతే క్యూ లైన్లోకి సాయంత్రం 6 గంటలకి ప్రవేశించాలని చెప్పేసి టీటీడీ ఏదైతే ప్రచారం ద్వారా పూర్తిగా అనౌన్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే స్వామివారి దర్శనానికి సంబంధించి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. భక్తులు వాళ్ళ ప్రయాణానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు చూసుకొని చేసుకుంటే మంచిదని చెప్పేసి టీటీడీ కూడా కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మనం శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం, చూస్తే ఎక్కడ చూసినా జనమే అన్నట్టు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుమల అంతా జనంతో నిండిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే స్వామివారి దర్శనానికి ఇటు క్యూ లైన్లు పూర్తి స్థాయిలో నిలిపివేయడంతో వెంగమాంబ అన్నదాన సత్రం సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, ముఖ్యంగా ఆక్టోపస్ బిల్డింగు, ఇటు మరోవైపు ఏదైతే పాచికాల గంగమ్మ గుడికి సమీప ప్రాంతాలు అంటే అన్ని ప్రాంతాల్లోనూ కూడా భక్తుల్ని క్యూ లైన్లోకి అనుమతించకపోవడంతో ఎక్కడికక్కడ రోడ్లపైనే భక్తులు వేచి ఉన్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. కొంతమంది భక్తులు రోడ్ల పక్కన ఉన్నటువంటి కాలువల పైన నిద్రిస్తున్నారు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పేసి భక్తులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా టీటీడీ అధికారులు కావచ్చు, మరోవైపు ఇక్కడ విజిలెన్స్ అధికారులు ఒకటే చెప్తున్నారు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి సంబంధించి సాయంత్రం 6 గంటలకు క్యూ లైన్లోకి అనుమతి రావాలి. ముఖ్యంగా భక్తులు దయచేసి వెళ్ళిపోవాలి. మీరు రూములు కానీ ఒకవేళ లాకర్లు తీసుకోవాలనుకుంటే నేరుగా సిఆర్ఓ ఇటు వెంకటాద్రి నిలయానికి చేరుకోవాలని చెప్పేసి టీటీడీ అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు నేరుగా క్యూ లైన్ ప్రాంతానికి అయితే చేరుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది ట్యాక్సీల వాళ్ళు అంటే సమయానికి ఆ ప్రాంతానికి నేరుగా దర్శనం జరుగుతుందని చెప్పేసి కొంతమంది ట్యాక్సీల వాళ్ళు భక్తుల్ని నేరుగా ఎక్కించుకొని వచ్చి అక్కడ ఆ ప్రాంతంలో వదిలేస్తుంటూ వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి టీటీడీ కూడా కీలకంగా ప్రకటన చేస్తోంది. మరోవైపు ఇటు ప్రచారం ద్వారా భక్తులు దయచేసి సాయంత్రం 6 గంటలకి క్యూ లైన్లోకి రావాలి, దయచేసి ఇప్పుడు రావద్దు అని చెప్పేసి టీటీడీ కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.